హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేశ్వరి. ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం ఈ వీడియోలో మహిళా దినోత్సవ సందర్భంగా నాలోని మహిళా భావాలను మీతో పంచుకుంటున్నాను. స్త్రీ అంటే ఒక దేవతామూర్తి, ఒక చైతన్య దీప్తి, ఒక ఆదర్శ స్ఫూర్తి. స్త్రీ ఓదార్పులో భూదేవితో సమానం, ఔదార్యంలో హిమాలయ పర్వతంతో సమానం. స్త్రీని దేవతతో పోల్చారన్నమాట. అంటే ఎక్కడైతే స్త్రీలకు గౌరవం దక్కుతుందో అక్కడ దేవతలు ఉంటారు. కనుక స్త్రీని గౌరవించని చోట దేవతలు కూడా అడుగు పెట్టారంట. అందుకే మనం మాటల వాడకంలో కూడా పార్వతీ పరమేశ్వరులు, సీతారాములు, లక్ష్మీనారాయణులు, భార్యాభర్తలు, అత్తామామలు, తల్లిదండ్రులు, శ్రీమతి శ్రీ అని ఇలా మొదటి స్థానాన్ని స్త్రీకే ఇచ్చింది. నేటి ఆధునిక సమాజంలో స్త్రీ ఎంతో అభివృద్ధి చెందింది. అనేక రంగాలలో, అనేక స్థానాలలో స్త్రీ పనిచేస్తూ ముందుకు సాగుతుంది, విజయ తీరాలను చేరుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే నేటి ఆధునిక మహిళ ఇంటి నుండి అంతరిక్షం వరకు స్త్రీ ప్రయాణం కొనసాగుతూ ఉంది. ఇది నాణ్యానికి ఒకవైపు మాత్రమే అని చెప్పవచ్చు. కానీ మరోవైపు కొన్ని వర్గాలలో స్త్రీ ఇంకా అణిచివేతకు గురవుతూనే ఉంది. ఇంకా పరదచాటున సమస్యల సుడిగుండంలో చిక్కుకొని వివక్షతను ఎదుర్కొంటూనే ఉంది. స్త్రీకి చిన్నతనంలో తండ్రి, యుక్త వయసులో భర్త, వృద్ధాప్యంలో కొడుకు ఆసరాగా ఉంటాడు అని అనుకుంటే తండ్రి, భర్త కొడుకు నుంచి తన ప్రాణాలను రక్షించుకోవడానికి పరుగులు పెట్టవలసిన పరిస్థితి మనం అక్కడక్కడ చూస్తూనే ఉన్నాం. నిన్నటికి నిన్న ఆస్తి కోసం కన్నతల్లినే చంపిన కర్కోటక కొడుకుని, మరొక చోట నవమాసాలు కనిపెంచిన అమ్మని, అమ్మతత్వాన్ని అమానుషంగా చిత్రహింసలకు గురి చేసిన కన్నకూతురు వైనం చూశాం. ఇక ఆడదానికి అక్కడ ఇక్కడ ఎక్కడా కూడా రక్షణ లేదు. అన్ని చోట్ల వివక్షతే. అయినా స్త్రీ అన్నిటినీ ఎదుర్కొంటూ అపరకాలిలా అసుర శక్తులను అణిచివేస్తూ ఉరకలేస్తూ ప్రవహించే గోదారిలా తన దారిని మార్చుకుంటూ విజయ తీరాలను చేరుతూనే ఉంది. తనతో పాటు ఈ సమాజాన్ని కూడా నడిపిస్తూనే ఉంది. అలాంటి ఒక స్త్రీకి మనం ఈ ఒక్క రోజున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పి ఆమెను గౌరవించడం కన్నా ప్రతిరోజు మన ఇంట్లో బయట స్త్రీలను గౌరవించి వారి పనులకు మనం సహకరిస్తే మంచిది. ఈ వీడియో ద్వారా నా భావాలను మీ అందరితో పంచుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.